దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Hey man, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో చాలా బాగుంది. Thank you sir. అండ్ అంటే ప్రోమోలో చూస్తే మొత్తం అందరూ అడిగినట్టు ఇంతకు ముందు కూడా మీరు చాలా మంది స్టార్స్తో చేశారు. బట్ ఆ స్టార్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ కొంతమందికి చాలా పాన్ ఇండియా స్టార్స్ కానీ మన తెలుగులో స్టార్ హీరోస్ కానీ వాళ్ళు చాలా రేర్గా వస్తూ ఉంటారు ఇలాంటి షోస్కి. అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా మీ మైండ్లో? అంటే అలా ఏం అనుకోలేదండి ఇప్పుడు. సి వన్ ఇస్ ఐ థింక్ ఓన్లీ ఐ వాంట్ టు కాల్ పీపుల్ హూ విల్ బి కంఫర్టబుల్ ఫస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ షో విచ్ ఇస్ స్క్రిప్టెడ్. అంటే ఈ 10 క్వశ్చన్లు అడుగుతాను, ఇప్పుడు ఆయన చేసే సినిమాల గురించి అడుగుతాను, ఇలాంటి ఒక ఫార్మాట్ ఇందాక ఆవిడ అడిగినట్టు సెగ్మెంట్లు ఇలాంటివి లేదు, ఎవరు వచ్చినా ఇదే గేమ్ ఆడతాను ఇలాంటి సిస్టమ్ పెట్టుకోలేదు అసలు. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హూ ఎవర్ కమ్స్ దే షుడ్ బి కంఫర్టబుల్ స్పీకింగ్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యే ఒక స్పేస్ లాగా ఇస్ వాట్ ఐ టుక్ ఫార్వర్డ్ టు. అంటే ఆల్రెడీ మీరు భీమ్లా నాయక్ చేశారు కళ్యాణ్ గారితో. సో అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరండి, ఇప్పుడు ఆయన వేరే ఆయనకు వేరే జాబ్ ఉందండి. ఐ థింక్ హీల్ బి బిజీ ఇప్పుడు ఖాళీగా ఉన్నానంతా. సార్ ఇలాంటి టాక్ షోస్ చేసిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా, మార్చుకున్నారా? అంటే డెఫినెట్గా అండి. అంటే మీరు కొంతమంది ఫ్రెండ్స్గా తెలుసు, కొంతమంది కొంచెం పరిచయం ఉండొచ్చు. బట్ ఇలాంటి ఒక టాక్ షో చేస్తున్నప్పుడు వాళ్ళతో లైఫ్లో యుల్ గోన్ టు మెనీ డీటెయిల్స్ దట్ వీ నెవర్ వుడ్ హ్యావ్ గాన్ ఇన్. ఒక కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అదైతే ఉండదు. బట్ డెఫినెట్గా కొత్తవి డిస్కవర్ చేస్తాం వాళ్ళ గురించి. వాళ్ళు మనం చాలా ఇన్స్పైర్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్. సో యాక్చువల్లీ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్ దే విల్ బి సంథింగ్ దట్ ఐ టుక్ బ్యాక్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఫర్ మై సెల్ఫ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, దేర్ హస్ బిన్ అ చేంజ్ ఆఫ్టర్ ఈచ్ ఎపిసోడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఫర్ మీ. రాణా గారు